144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళలో పార్టిసిపేట్ చేయడానికి నేను మా ఫ్రెండ్స్ బయలుదేరాము. హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్. హైదరాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి మనకు 1100 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ మనము 20 అవర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. మీరు చూస్తున్నది నాగ్పూర్లో రాంటెక్ రామ్ మందిర్. ఇది మేము ప్రయాగ్రాజ్కి మిడ్ నైట్ చేరుకున్నామండి. అక్కడ ఆల్మోస్ట్ మనకు 20 కిలోమీటర్స్ వరకు ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక 5 కిలోమీటర్స్ మూవ్ కావడానికి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ పడుతుందని విన్నాము. సో మేమేం చేసామంటే అక్కడ పక్కన లోకల్ పీపుల్ వాళ్ళ హెల్ప్ తోటి మేము మహేవా ఘాట్కి వెళ్ళాము. మహేవా ఘాట్ నుంచి మనకు అరిల్ ఘాట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. బై వాక్ వెళ్ళచ్చు. మనకు నడవలేని వాళ్ళకంటే మధ్యలో మనకు బైక్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. బైక్ వాళ్ళు వస్తారు, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారు. 1 to 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మహేవా ఘాట్ నుంచి అరిల్ ఘాట్ చేరుకున్నాక అక్కడే మేము ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బోట్స్ తీసుకొని సంగమం స్నానానికి బయలుదేరాము. ఒక్కొక్కరికి వచ్చేసి 1100 రూపీస్ ఛార్జ్ చేశారు. లక్కీగా ఈ ట్రిప్లో మేము ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వలేదండి. ఏ ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోలేదు. మేమేం చేసామంటే అక్కడ లోకల్గా ప్రయాగ్రాజ్ 20 కిలోమీటర్స్ బిఫోర్ అక్కడ లోకల్ పీపుల్స్ని అడిగితే మమ్మల్ని మహేవా ఘాట్కి తీసుకెళ్లారు. మహేవా ఘాట్ నుంచి మేము డైరెక్ట్గా అరిల్ ఘాట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి బోట్ తీసుకొని త్రివేణి సంగమంలో స్నానం చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఇవన్నీ మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్లో కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగ్ 3 o'clock వెళ్ళాము, స్నానం చేసాము. 7 o'clock కల్లా మళ్ళీ బయటకు వచ్చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా కాశీకి వెళ్ళడం జరిగింది.